ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీతి స్వరూపుడా నీకు స్తోత్రము చెల్లించుకొనుచున్నాం. నీ నీతిని అనుసరించి నీ నీతితో సమాధానము పొందగలిగిన వారెవరో వారు నిత్య జీవమునకు యోగ్యులని నీవు నిర్ణయించి ఉన్నావు. నీ సంకల్పమును దీని ద్వారా నెరవేర్చజూచి నీవు చేసిన ఈ ఉపకారమంతటిని బట్టి, కార్యమంతటిని బట్టి నీకు స్తుతి చెల్లించుకొనుచున్నాం. ఈ దినము నీ సన్నిధిలో చేరిన మాకు నీ నీతిని ఉపదేశించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కనుపాపవలె కాపాడును. కన్నీరంతా తుడచును, కనుపాపవలె కాపాడును. కారు మేఘం వలె కష్టములొచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘం వలె కష్టములొచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.
రమ్మనుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. ఈ 11వ వాక్యం రాయడానికి పూర్వం దీనికి సంబంధించిన నేపథ్యం అంతా మొదటి నుండి రాయబడింది ఈ అధ్యాయంలో. కానీ మనం 5వ వాక్యం నుండి చూద్దాం. నేను చదువుతాను. మరియు అంటే అది మనకి దీనికి సంబంధించినది కాదు, కానీ దానితో ఇది జత చేయవలసిన అంశమే. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఇందులో ఈ 11వ వాక్యాన్ని మనం చూద్దాం. దానికి పూర్వం చెప్పబడినన్ని విన్నాం మనం. దేవుడు ఎవరిని శిక్షిస్తాడు? ఎవరిని కుమారులుగా ఆయన అంగీకరిస్తాడో. ఈ మాటలు కొంచెం బాధగా ఉంటాయి. ఇక్కడున్న మనం అంగీకరింపబడ్డామా లేదా అనేది ముందు తేల్చుకోవాలి. ఇప్పుడు అందులో సమూహంలో కలిసినంత మాత్రాన దైవ సంబంధమైన నీతికి అందరూ వారసులు కారు. తండ్రి అని పిలిచేవాడెల్లా కుమారుడు కాదు. ఎవరిని కుమారులుగా దేవుడు స్వీకరిస్తాడో వారే ఆయనకు కుమారులు. ఇది నేను మాట్లాడేది కాదు. ఇందులో మీరు చదివారు 5-6 జంట వాక్యాల్లోని ఆఖరి భాగం చూడండి. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు ఏమనుంది? తాను అంటే ఎవరు? ఆయన ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అంటే ఏం చేయాలి? ఏం జరిగింది ఇక్కడ? ఎవరు కుమారులు? దేవుని కుమారులు ఎవరు? ఎవరు దేవుని చేత అంగీకరింపబడతారో వారే దేవుని కుమారులు. ఈ విషయాన్ని దేవుని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు దేవుని చేత అంగీకరింపబడతారో
వారిని అందరినీ దేవుడు శిక్షిస్తూనే ఉంటాడు. ఉందా లేదా? ఇక్కడ ఎందుకు శిక్షిస్తాడు అంటే శిక్షాఫలము పొందడానికి అని ఉంది. 7వ వాక్యంలో ఉంది కదా, శిక్షాఫలము అంటే శిక్షించడం వలన మనలో ఏర్పడేది ఏదో, శిక్ష వలన వచ్చే భయము, శిక్ష వలన వచ్చే జాగ్రత్త ఏదో ఉంది. ఆ ఫలము మనం పొందాలి అని. శిక్ష అనేది మేలుకరమే కానీ అది కీడుకు కారణము కాదు అని దేవుని పిల్లలు తెలుసుకోవాలి. రాత్రి ప్రార్థన చేయమన్నాను. ఏమనంటే ఏదైనా చిన్న అపరాధం మన వల్ల జరిగితే దానికి నన్ను శిక్షించి నన్ను పరిశుద్ధపరచమని ప్రార్థన చేయమంటే ఇక్కడున్న కొంతమంది మనసులో కొంత కలత కలిగింది. కానీ అది నిజం. ఇక్కడ రాయబడి ఉంది, ఇప్పుడు మనం చదివిన దాంట్లో, శిక్షింపబడని కుమారుడు దుర్బీజుడు అని ఉంది. దుర్బీజము అంటే చెడ్డ విత్తనము కలిగినవాడు. అంటే శిక్ష ఏం చేస్తుంది? దుర్బీజుణ్ణి సద్బీజునిగా అంటే నిరంతరము జీవించేవానిగా చేస్తుంది శిక్ష. ఆ పరంపరలో మనం ఈ రోజున మనం చదువుకునే ఈ వాక్యం ఏంటంటే ప్రస్తుతమందు. ప్రస్తుతము అంటే ఈ రోజున లేదా ఈ కాలంలో దేవుని చేత కలిగే సమస్తమైన శిక్ష. శిక్ష సమస్తమైన శిక్ష అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆజ్ఞలు 10 ఉన్నట్లుగా పాపాలు కూడా 10 ఉన్నాయి. అంతే కదా? కాదా? ఆజ్ఞలు ఎన్ని మనకి? 10. పాపాలు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. 10 పాటించమన్నవి పాటించకపోతే పాపాలు, పాటించవద్దన్నవి పాటిస్తే పాపాలు. కనుక 10 ఆజ్ఞలు ఉన్నాయంటే 10 పాపాలు ఉంటాయి. ప్రతి పాపానికి ఒక శిక్ష ఉంటే ఆ శిక్షలన్నిటినీ కలిపి ఏమంటాం? సమస్త శిక్ష. ప్రతి పాపానికి ఒక శిక్ష. మన చట్టం కూడా ఉంది కదా, మనకు ఒక దాన్ని ఏమంటాం? ఇండియన్ పీనల్ కోడ్. ప్రతి నేరానికి ఒక శిక్ష. కొన్ని దానికి 1 రోజు శిక్ష, 1 రోజు జైలు, కొన్నిటికి నెల రోజులు జైలు, కొన్నిటికి జరిమానాతో సరిపోతుంది. ఇలాగా ఏదోలాగా ఒక శిక్ష ఉంటుంది. ప్రస్తుత కాలములో శిక్షింపబడేవానికి సమస్త శిక్ష దుఃఖకరము. దుఃఖకరము అంటే దుఃఖముతో మిళితమైనది, దుఃఖముతో కలిసి ఉన్నది. ప్రతి శిక్ష దుఃఖ సహితము. దుఃఖకరము అంటే అదే అర్థం. దుఃఖము తనలో కలిగి ఉన్నది. అలాగే కనిపిస్తుంది ఎవరికైనా. ప్రతి శిక్ష దుఃఖంగా ఉంటుంది. అక్కడ పోనీ ఇంకోటి ఏమని రాసుకుంటాం అనుకుంటామేమో అని అక్కడ పౌలు రాసించాడు. ఏమని? దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. సంతోషము అందులో ఉంది అని అనిపించదు. నెమ్మదిగా మీ మనసుకి ఒక అవగాహన తెచ్చుకోండి. దేవుని ప్రజలకు తప్పు జరిగితే వెంటనే శిక్షింపబడాలి. ఆ భావన నేరము చేయకుండా ఉండడానికి ఒకసారి ఒక స్నేహితుడు తప్పు చేసినప్పుడు ఏంటి శిక్ష అని అడిగితే, ఏం లేదు, మన వంతు క్షమించడం అనేది దేవుని చేతిలో ఉంటుంది. మన వంతు చేయవలసింది ఒకే ఒకటి, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా శరీరాన్ని నలగొట్టుకోవడం, అది ఉపవాసమే దానికి మూలధాతువు, అలా చేయమని చెప్పి. ఒక ఏం చేశాడు, తప్పు జరిగితే వాడి తప్పు యొక్క స్థాయిని బట్టి 2 రోజులు ఉపవాసం ఉంటానని ఒప్పుకొని, నేరం జరిగిన ఒకసారి 2 రోజులు ఉపవాసం ఉన్నాడు. 6 నెలలు బాగానే ఉన్నాడు. మళ్ళా జరిగింది, మళ్ళా 2 రోజులు ఉపవాసం ఉన్నాడు. మళ్ళా బాగానే ఉన్నాడు 1 సంవత్సరం. మళ్ళా జరిగింది, మళ్ళా 2 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత తప్పు చేయడానికి
పరిస్థితులు అనుకూలించినప్పుడు వాడికి ఈ 2 రోజుల ఉపవాసం గుర్తొచ్చింది. ఈ కక్కుర్తి పని చేయడం ఎందుకు, వీళ్ళతో కలిసి తిరగడం, ఈ మాటలు, ఈ చండాలం అంతా ఎందుకు, 2 రోజులు ఆ కడుపు కాల్చుకోవడం చాలా కష్టంగా ఉంది అని జంకాడు. చేశాడు కానీ జంకాడు. తర్వాత ఒకసారి ఎప్పుడో కలిసి మాట్లాడినప్పుడు, ఏమైంది, ఎలా ఉన్నావు నీవు అంటే, అలాగే ఉన్నాను, ఏం మారలేదు అన్న. అయితే 3 రోజులు చేయను. నా వల్ల కాదండి. 3 రోజులు వల్ల కాదు, కానీ దీన్ని వల్ల కాదంటున్నావు, కానీ మరి దాన్ని ఎందుకు కాదనలేకపోతున్నావు? 3 రోజులు అయితే చచ్చిపోతానండి అన్నాడు. చనిపోవడానికే మరి, శరీరాన్ని చంపితే ఆత్మ బ్రతుకుతుంది, నువ్వు చెయ్యన్నా. 3 రోజులని నా ఎదుటే ప్రార్థన చేసి ఒప్పుకొని వెళ్ళాడు. సంవత్సరం పోయిన తర్వాత ఒక కబురు పంపించాడు, నేను బాగున్నాను గురువు అని. ఎందుకని? శిక్షను బట్టి పాపాన్ని విడవగలిగాడు. ఇది లేకపోతే పాపము ఎప్పుడూ మనల్ని పాలిస్తూనే ఉంటుంది. దేవుడు తాను ప్రేమించిన పిల్లలను నిత్యము పరిశుద్ధతలో నిలిపి ఉంచడానికి ఆయన సంకల్పములో ఏర్పాటు చేసినటువంటి ఒక సాధన ఏంటి అంటే శిక్ష. శిక్ష లేనప్పుడు వాడు దుర్బీజుడు అని దేవుడే వ్రాయించాడు. మన బీజములో చెడుతనం ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది. మనందరము బీజాలమే కాదా? మన చనిపోయిన తర్వాత శరీరాన్ని ఏం చేస్తారు? విత్తుతాం. ఎందుకు? నీతిని అనుసరించిన వాడైతే మహిమ దేహాన్ని ధరించడానికి. ఆ బీజములో అపవిత్రత, దుష్టత్వము ఉంటే అది సమస్త జీవులకు ఎలా ఉంటుందట? అది యెషయా గ్రంథంలో యెషయా చెప్తాడు, హేయము, ఆ దేహాన్ని చూడడానికే అసహ్యంగా ఉంటుంది. మన బీజం లోపల దుష్టత్వం ఉంటే మన దేహము తిరిగి లేచినప్పుడు అది వికారంగా, వికృతంగా ఉంటుంది. అది సకల జీవులకు హేయము అని పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మ రాయి. హేయం అంటే చూడడానికి కానీ అటువైపు ఉండడానికి కానీ ఇష్టపడదు మనసు. దుర్బీజుని వలన జరిగే నష్టం అది. అంతటి మేలును మనకు కలుగ చేసేది శిక్ష. అంటే మీకు అందరికీ మీరేదో తప్పులు చేసేస్తున్నారు, మీరు శిక్ష పొందండి అనేది నా ఉద్దేశం కాదు. దైవ అంశాన్ని మీకు తెలియచేస్తున్నాను. దేవుని ఉద్దేశాన్ని మీరు గ్రహించాలనే తప్ప, అందరూ ఏదో పాపాలు చేసేస్తున్నారు, చేసిన వాళ్ళకి తప్పదు, అందులో అనుమానం ఏం లేదు. అందులో రాత్రి చెప్పుకున్నాం కదా, అనుకోకుండా తొందరపాటు శోధనలో ఏదైనా దోషం జరిగింది అంటే దానికి వచ్చే శిక్ష వేరు. అలా కాకుండా పట్టుదలగా కావాలని ఇష్టపూర్వకముగా, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన వానికి ఇక క్షమాపణ అనేది ఉండదు. దేవుని దగ్గర ఏడవచ్చు. ఉదాహరణగా ఏశావు ఉన్నాడు, యాకోబు అన్న. ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న తర్వాత ఏశావును గురించి దేవుని గ్రంథంలో పేతురు రాసినప్పుడు, యాకోబు రాసినప్పుడు, అలాంటి వ్యభిచారి ఉన్నాడేమో చూసుకోండి మీ సంఘంలో అని. మీలో అంటే మనం వెతుక్కోవాలి, మనలో ఎవరమైనా అలాంటి వాడు ఒకడు ఉన్నాడేమో చూసుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి చేసిన తప్పు తెలుసుకుని ఏశావు కన్నీళ్లు విడిచిచూ రాసింది. ఎంతకాలం ఏడ్చాడు అంటే బ్రతికినంత కాలము ఏశావు ఏడుస్తూనే ప్రార్థన చేశాడు. అది చదివితే మనసంతా తరుక్కొని పోతుంది. కన్నీళ్లు విడిచిచూ ఆశీర్వాదము పొందగోరి వెదకెను కానీ ఏమనుంది అక్కడ? హెబ్రీలో కూడా ఉంది అది. గట్టిగా చెప్పండి. మారు మనస్సు పొందడానికి అవకాశము దొరకక
ఆ కిందన రాసింది ఆఖరి మాట, విసర్జింపబడెను. విసర్జన అంటే మీకు నేను చెప్పాను, ముక్కు చీమిడి, కన్నీళ్ళు, ఇవన్నీ విసర్జనలు. చెవులో గులిమి అవి ఎందుకు పనికిరావు? విసర్జించడమే తప్ప దాన్ని మళ్ళీ ఆశించడం అనేది జరగదు. అంతే బ్రతుకు. ఆ మాట అర్థం తెలిస్తే ఆ బ్రతుకు ఎలాగ ఉండవలసిన బ్రతుకు, దేవునితో నిత్యము ఉండవలసిన బ్రతుకు ఇంత హీనంగా దిగజారిపోతుంది. కనుక దేవుని పిల్లారు, ఈ వాక్యాన్ని మీరు బాగా వంట పట్టించుకోవాలి. ప్రస్తుత కాలమందు శిక్ష, అభ్యాసము అక్కడ రాసింది. ఆ వాక్యం చూడండి ఒకసారి. సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు అని ఒక స్టేట్మెంట్ రాశాడు దేవుడు. దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి వెనుకంజ వేసిన వానికి దేవుని వలన వచ్చే శిక్ష దుఃఖం కలిగిస్తుంది, దుఃఖము కలిగినదై ఉంటుంది, దుఃఖకరముగా ఉంటుంది, దుఃఖకరముగా ఉంటుంది. అక్కడ ఏమని రాస్తే బాగుంటుంది? కానీ అంటే బాగుండు. ఆ వాక్యం రాసినప్పుడు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడుతుందే కానీ సంతోషకరముగా కనబడదు. కానీ దాని యందు అభ్యాసం అని రాసి ఉంటే దాని లక్షణమే, దాని భావన యొక్క మార్గమే మారిపోను. కానీ అక్కడ వ్రాయించిన వాడు దేవుడు. ఏమనుంది అక్కడ? అయినను అంటే మీకు దుఃఖం కలుగుతున్నను, దానివలన మీకు బాధ మీ జీవితానికి జోడింపబడిన అభ్యాసము పొందు. అభ్యాసము అంటే అభ్యాసము, అభ్యసనము చెప్పాలి, తేడా చెప్పాలి. అభ్యాసము అంటే అలవాటు పడడం. అభ్యసనం అంటే నేర్చుకుంటూ ఉండడం. అంటే అలవాటు అవ్వలేదు, అలవాటు కోసం తాపత్రయపడుతున్నాడు, అంతే. పడుతున్నాడు లేస్తున్నాడు, జోగిపోతున్నాడు, అది అభ్యసనము. అభ్యాసము అంటే మన పిల్లలు చూడండి, నడక నేర్చుకునేటప్పుడు అలాగ అయిపోతారు. ఆఖరికి ఒక్కడే లేచి నిలబడినప్పుడు ఆడ ఆనందం చూడాలి. మీరు ఎప్పుడన్నా చూసారు లేదో, బేసిక్ సైకాలజీలో ఈ ఇన్సిడెంట్ని వాళ్ళు ఉదహరిస్తారు. పిల్లడు నేర్చుకోవడానికి చాలాసార్లు పడుతుంటాడు, లేస్తుంటాడు. కానీ రాసినవాడు అంటాడు, పిల్లవాడికి తండ్రి సహాయం చేసి లేపుతున్నప్పుడు వాడికి ఏ సంతోషం కలుగుతుందంటే చిరాకు కూడా కలుగుతుందట. నన్ను నిలబడినవాడు వీడెందుకు అస్తమారు వచ్చి నన్ను పట్టుకుంటున్నాడు అనే చిరాకు కూడా వస్తుందట. వాడికి ఏంటంటే అభ్యసన మనస్సు, లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా హై లెవెల్స్లో ఉంటాయి పిల్లలకి. వాడు ఆఖరికి ఎవరూ లేకుండా ఉన్నప్పుడు వాడు అక్కడ స్వయాన లేచి నిలబడడానికి ప్రయత్నిస్తుంటాడు. లేచి నిలబడినప్పుడు ఆ రెండు చేతులు ఊపుతాడట. అంటే వాడికి ఏంటి, మా నాన్నలాగా మా అమ్మలాగా నా ఎదురుగా తిరుగుతున్న అందరిలాగా నేను లేచాను, నిలబడ్డాను, సాధించాను అని వాడికే ఉత్సాహం పొంగిపోతుంటుందన్నమాట. ఇక్కడ రాసి ఉంది, అలాగ దుఃఖముతో కలిసి ఉన్నదైనను శిక్ష అభ్యాసం పొందు, అలవాటు చేసుకో. అలవాటు అనేది ఒక దినాన వచ్చేది కాదు, చాలా రోజులు పడుతుంది. అన్ని రోజులు అది దుఃఖసహితం, దుఃఖకరము. అందులో దుఃఖమే ఉంటుంది, సంతోషం ఏమీ ఉండదు. మరలా మీరు దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. పరలోకం అనేది అల్పసాధనం కాదు, సునాయాసంగా దొరికేది కాదు. యేసుప్రభువే చెప్పాడు, ఇశ్రాయేలీయులందరూ ఆయన ప్రజలైనా, ఆయన అద్భుతాలన్నీ వాళ్ళు చూసినా, ఒకే బండలోని నీరు వాళ్ళందరూ త్రాగినా, ఒక మేఘములో నడిచిన శేషమే పరలోకంలో ఉంటాడు.
శేషం అంటే ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం. భాగాహారంలో ఆ పదాన్ని మనం వాడతాం. ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను. ఎడంపక్క చెవిలో ఉన్నదాన్ని ఒకటి అంటారు, మధ్యలో ఉన్న ఒకదాన్ని అంటారు, యువతల చెవిలో ఉన్నదాన్ని ఒకదాన్ని అంటారు. మొత్తం చేసిస్తే ఆఖరిని గీత గీస్తే మిగిలింది ఏదో, దానిని ఇంకేమీ ఎవడో ఏం చేయలేడు. దేని చేత అది ఇంకా భాగింపబడదు. అది భాగఫలమా? కాదు, శేషం. శేషించిన వారెవరో వారే. ఈ దేని చేత శేషించాలి? దేని చేత వీళ్ళు ఇంతకుముందు భాగింపబడ్డారు? శేషం రావాలంటే భాగాహారం ఉండాలి. ఏంటి వీళ్ళని భాగారించింది ఏంటి అంటే ఆజ్ఞ, న్యాయము, నీతి, యథార్థత, వీటన్నిటితో దేవుడు వారిని భాగించగా ఎవరైతే శేషం వస్తారో వారే నిత్య జీవములో ప్రవేశిస్తారు. ఈ మాట పరిశుద్ధ గ్రంథములో చాలా చోట్ల, రాజుల గ్రంథంలో ఎక్కువగా ఉంటాయి. శేషించిన వారే, శేషించిన వారే అని రాయబడి ఉంటుంది. కనుక ఈ శేషంలోకి మనం రావాలి అంటే మనము భాగింపబడాలి. ఆ భాగమహారములో శిక్ష అనేది ఒక మనల్ని విభజించేది. ఈ శిక్ష అనేది దుఃఖముతో కలిసి ఉండేది. అందులో సంతోషమే ఉండదు. అయినా సరే ఇందులో సంతోషం లేదు, ఈ దారిలో దుఃఖమే ఉంది అని నీవు తెలిసినా సరే అభ్యాసం పొందు. అభ్యాసం పొందాలంటే అభ్యసనము రోజు దానిని నువ్వు సాధన చెయ్యాలి. సైకిల్ నడిపించాలంటే ఏం చేయాలి? ఎవరికన్నా సైకిల్ తెచ్చి ఇచ్చేసి నడిపించమంటే తొక్కక్కర్లేదు, నడిపించగలడా? నడిపించలేడు. దాన్ని సరిగా బ్యాలెన్స్ చేయడమే ఆడికో 2-3 గంటల టైం పడుతుంది. అలాగా దాని గరిమినామి నిలబెట్టుకుని దాని మీద ఎక్కి తొక్కాలంటే ఎన్ని దెబ్బలు తినాలి? మనందరికీ మోకాళ్ళ దగ్గర ఎన్నిసార్లు చిదిగిపోలేదు సైకిల్ నేర్చుకున్నప్పుడు. వదిలేసామా? ఎవడైతే దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది, అమ్మ బాబోయ్ అన్నవాడు నేటికి నడిచి తిరుగుతుంటాడు. ఎన్నటికీ అది అతనికి అభ్యాసంలోనికి రాదు. దుఃఖాన్ని సహించి ఎన్ని దెబ్బలు తిన్నా పట్టుదలగా చేస్తేనే ఆ సైకిల్ తొక్కడం వస్తుంది. కనుక దేవుని పిల్లలు, దేవుని లేఖనంలో ఉన్న అంశం ఏంటి అంటే దేవుడు తాను ఎవరినైతే కుమారులుగా అంగీకరిస్తాడో వారిలో ఏ దోషమైనా జరిగితే వారిని శిక్షిస్తాడు. ఆ శిక్ష వచ్చినప్పుడు మనము దుఃఖము అనుభవించవలసి ఉంటుంది. అందులో సంతోషం అనేది ఉండదు. అయితే ఆ దుఃఖము అందు అభ్యాసం పొందితే ఈ వాక్యంలో ఉంటుంది చూడండి జాగ్రత్తగా. దుఃఖకరముగా కనబడును కానీ అని కాకుండా అక్కడ ఏమనుంది? వ్యాకరణంలో ఏత్వానికి ఒక భావం ఉంది. దుఃఖకరముగా కనబడునే అంటే దానిలో ఏమి అర్థం ఉంటుందంటే అలాగ అనిపిస్తుంది కానీ అది మంచిదే. అది దుఃఖకరముగా కనబడునే అంటే అది ఒక మాయ లాంటిది. మాయ అంటే అర్థం ఏంటంటే ఉంది కానీ దాని ప్రభావం ఏమీ ఉండదు అని. ఆ దుఃఖము మనల్ని నశింపచేయదు. దీన్ని కొరింథీయులకు రాసినప్పుడు కూడా పౌలు ఈ సంగతితో ఆ సంఘాన్ని హెచ్చరించి అయినను అంటే దాని యందు సంతోషకరంగా కనబడదు, అయినను దాని యందు దేని యందు సంతోషకరముగా కనబడక దుఃఖకరముగా కనబడే దాని యందు అంటే దుఃఖములోనే బాధలలోనే ఏమనుంది? అభ్యాసము. అందులో ఉండడానికే అలవాటు పడాలి. ఇది చిన్న విషయం కాదు, అలాగని వదిలేసేది కాదు. ఇలాంటి మూలమైన దేవుని నిబద్ధతను గనక మనం ముట్టుకోకపోతే చూడకపోతే ప్రమాదంలో పడతాం. ఎందుకు దేవుడు దీనికి మీదన మొగటం అంటాం. తలకట్లో 12వ అధ్యాయం ఏమనుంటుంది? ఇంత గొప్ప సాక్షి సమూహము,
ఇంత గొప్ప సాక్షి సమూహం అని ఒక గొడుగులాగా పరిశుద్ధులందరినీ మన మీద ఉంచి ఆ క్రిందన ఉన్న మన కొరకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు. మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా అని ఆయన క్రిందన మనల్ని నిలువబెట్టి మనతో ఆయన ఈ మాట చెప్తున్నాడు. ప్రస్తుతము అనగానే దీని తర్వాత దాని మీద మన దృష్టి పడాలి. తరువాత ప్రస్తుతమందు దుఃఖకరము, తరువాత అది ఆ పొందికతనం దేవుని ఆత్మ రాయించిన తీరు. ఇది రాస్తున్నప్పుడు పౌలు ఎంత ఏడుస్తూ రాశాడో ఈ ఉత్తరం. దేవుడు దర్శిస్తున్నప్పుడు, ఆయన ఉపదేశిస్తున్నప్పుడు ముందు ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే, ఎవడు ఆ దర్శనం పొందుతాడో వాడే దానిలో కరిగిపోతుంటాడు. ప్రస్తుతమందు అనగానే అతను పడుతున్న శ్రమలు అన్నీ అతనికి అవగతమైనప్పుడు, అయితే తరువాత అది సంతోషకరమవుతుంది. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును అంటే మీరేమనాలి? కనబడును కాదు, కనబడునే, కానీ సంతోషకరముగా కనబడదు. ఆ దుఃఖకరమైనటువంటి శిక్షను సంతోషంగా అనుభవించడం నేర్చుకోవాలి దేవుని ప్రజలు. దేవుని ప్రజలంటే దేవుని చేత కుమారులుగా స్వీకరింపబడిన వారు. ఎవడు తిరిగి నేను మహిమగల దేహముతో లేవాలి అనే పట్టుదల ఉన్నవారు, మనసును హీనత్వానికి అప్పజెప్పకుండా కుదుటపరుచుకోవడానికి తన కాళ్ళను వెనక్కి లాక్కునేవాడు. ఆ శిక్ష వచ్చినప్పుడు నేను ఇంత జాగ్రత్తగా ఉన్నా ఎలాగైంది ఏంటి, ఈ మాత్రం తప్పు జరగకుండా ఉంటుందా, ఈ మాత్రం మాట అనమా అని ఈ దేవుని న్యాయ విధిని చెరిపేవి వాటితో ఏదో కూర్చి మనము భ్రమపడి నష్టపోయేది మనకి నిత్యం జరుగుతూనే ఉంటుంది. అది జరుగుతూనే ఉంటుంది. కనుక దేవుని పిల్లలారా, ఈ సంగతిని మీరు మనసులో ఉంచుకోండి. నీవు దేవుని చేత కుమారునిగా స్వీకరింపబడిన వాడవైతే, నీవేదైనా అపరాధము జరిగితే నీ వలన దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఆ శిక్ష నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, అందులో సంతోషం ఏమీ ఉండదు. అయినా ఆ దుఃఖముతోనే నీవు దేవుని స్తుతించడం, దేవునిలో నిబద్ధత కలిగి బ్రతకడం అభ్యాసం చేసుకుంటే, అక్కడ రాసి ఉంది, అది ఉందా అక్కడ, అయినను దాని యందు మనం చెప్పుకున్నాం. దాని యందు అంటే దేని యందు? దుఃఖ సహితమైన ఆ శిక్ష యందు అభ్యాసము కలిగి ఉన్నవారికి, కలిగిన వారు అంటే ఎవరు? కలిగిన వారంటే ఎవరు? కలిగి అంటే చాలా అర్థాలు ఉన్నాయి అందులో. అగు, ఉండు, కలిగి, ఇవన్నీ ఎవరైతే ఆ అభ్యాసము పొంది కలిగి ఉన్నారో, ఆ అభ్యాసాన్ని కలిగి ఉన్నారో, కలిగిన వారికి, అది గుర్తుపెట్టుకోవాలి, ఆ దుఃఖములోనే అభ్యాసము కలిగి ఉన్నవారికి అది ఏది? అనుభవించి సంపాదించుకున్న ఆ అనుభవం, అది ఇక్కడ. అది అలాగు దుఃఖములో దేవుని శిక్షలో దుఃఖాన్ని భరిస్తూ అలవాటైపోయిన నీకు, ఆ అలవాటు కలిగిన నీకు అది నీతి కాదు, నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఫలము అనేది అది ఒక ఏమంటాం, అంత్య ఉత్పన్నకం, ఆఖరికి వచ్చేది. ఇప్పుడు మామిడి టెంక విత్తనం వేస్తున్నావు అనుకో, నీవు దేన్ని ఆశించి దీన్ని వేస్తున్నావు అంటే, అది పెరిగి పెద్దయి కాయలు కాసి పండు అనేది నీ మనసులో ఉండి
ఈ రోజున ఈ విత్తనాన్ని నీవు వేస్తున్నావు. ఈ దుఃఖం అనుభవించేవాడు ఈ ఫలము మీద ఆశ పెట్టుకొని ఈ దుఃఖాన్ని సహించాలి. ఎందుకు అంటే నీతి అంటే ఏంటి అసలు అర్థం? నీతిమంతుడు, నీతి స్వరూపుడు దేవుడు. నీతి అను నా దక్షిణ హస్తము, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కదా. నీతి అనేది దేవునితో సారూప్యము కలిగినది. దేవుడు నీతి స్వరూపుడు. నీలో ఈ నీతిని పుట్టించేది ఇది. ఈ నీతి సమాధానము అంటే సమానమైన స్థాయిని, అంటే ఏ స్థాయి భేదం లేకుండా దేవునితో నిన్ను పక్కన నిలబెట్టేలాగా చేస్తుంది ఈ నీతి అను దేవునితో సమాధాన పడేటువంటి స్థాయి కలిగిన ఫలాన్ని అది నీకు ఇస్తుంది. ఏదది? అభ్యాసము పొందిన సంగతి. అభ్యాసం పొందడానికి నువ్వు పడవలసిందంతా పడాలి. అది దుఃఖమే, అందులో ఏ సంతోషం ఉండదు. కానీ అభ్యాసం పొందిన తర్వాత నీలో ఒక గుణం ఏర్పడుతుంది. అది దేవుని నీతితో నిన్ను సమాధానపరిచేటువంటి ఫలము, ఆఖరికి నీవు సంపాదించుకునేటువంటి విషయం అది. అందుకే ఈ వాక్యం చాలా ప్రధానమైంది ప్రతి క్రైస్తవునికి. మనం ఏదైనా తప్పు చేసిన తర్వాత తప్పులు చేయకుండా ఏముండం. తప్పులు అంటే మీరు ఏకంగా ఎక్కడెక్కడికో పర్వతాలు ఎక్కికండి. సహోదరుని ద్వేషించడం, ఒకరి విషయాలు ఇంకొకరితో చెప్పడం, ఒకరి పాపాన్ని గురించి మనం తలంచడం, ఒకరి దోషాలని ఎత్తిపెట్టి చూపడం, ఇవన్నీ పాపాలే. అల్పమైన దాని విషయంలో కూడా దేవుని ప్రజలు చాలా జాగ్రత్త కలిగి, ఇప్పటికీ మనం మామూలుగా బేసిక్ నాలెడ్జే మన దగ్గర లేదు. సమయానికి ప్రార్థనకి రాము. ఎవరు రాలేరు అంటే గంటసేపు ప్రార్థన, 10 నిమిషాల ముందు వెళ్తే సరిపోద్ది అనుకుంటా. అక్కడే మీరు సంతోషాన్ని కోరుకుంటున్నారు. ఆ కాలాన్ని మీ మనసుని దుఃఖంలోనికి తీసుకొని రావడానికి మరల్చుకోవడం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే శ్రమపడడమే, దుఃఖపడడమే. 11 గంటలకి ప్రార్థన అంటే 5 నిమిషాల ముందే రాగలగాలి. అంతసేపు ప్రార్థన చేయలేము అన్నావంటే నీవు అక్కడే ఓడిపోయావు. నిద్రపోయినా పర్వాలేదు, నేను ఆయన ప్రార్థనా గృహంలోకి వెళ్ళి పడుకుంటానని రావాలి. అదే పని చేయాలి. అంతసేపు కూర్చోలేను అంటావా? కుర్చీ ఉంది కనుక ఈ సంగతి మనసులో పెట్టుకోండి. ఇది మనకు మంచిది. అలాగెవరికి జరుగుతుందో వాళ్ళు మరింత ధన్యులు. ఎవరికైనా చిన్న తప్పు చేసామనుకోండి, శిక్ష వస్తే సంతోషించండి. దేవుడు నన్ను తన కుమారునిగా అంగీకరించాడు. అంగీకరించడం కాదు, ఆ పదం అన్నిటికన్నా మంచి పదం. స్వీకరించడం అంటే అర్థం ఏంటి? స్వీకరించడం అంటే వాడిచ్చేస్తే వీడు స్వీకరించడం అనేది ఇష్టపూర్వకము, దానిలో ప్రేమ, వాత్సల్యము, విపరీతమైన కాంక్ష, అపేక్ష అందులో ఉంటాయి. స్వీకరించే వాడి దగ్గర ఎంత తొందరగా తీసుకుందామని ఆతృత ఉంటుంది. అంటే స్వీకారం అనే దానిలో ఉన్న భావాలు అవి. ఆ పదానికి, ఆ పదం లోపల ఇమిడ్చినటువంటి అర్థం అది. తాను స్వీకరించి, ఎక్కడి నుండి? మరణానికి అధికారి అయిన దుష్టుని చేతి నుంచి విడిపించి, దానికి ఎంతో వెల చెల్లించి నిన్ను తీసుకునేటప్పుడు ఆయన స్వీకరించాడు. అక్కడ ఆ మాటలన్నీ అందులో రాసి ఉన్నాయి. తాను స్వీకరించు ప్రతి కుమారుని. శిక్ష వచ్చిందంటే దేవుడు నన్ను ద్వేషించాడు, అది కాదు, అది తప్పు. దేవుడు నన్ను స్వీకరించాడు గనక శిక్షిస్తున్నాడు. మీరు ఈ సంగతిని మనసులో ఉంచుకోండి. నీవు మొదట దేవుని చేత స్వీకరింపబడ్డావా లేదా అనేది నీ ప్రార్థనలో నువ్వు తెలుసుకో.
స్వీకరింపబడితే దాని లక్షణాలు ఏంటంటే, ఏదైనా ఒక దోషము ఆ దేవుని కుమారుని వలన జరిగితే దానికి దేవుని శిక్ష వస్తుంది. ఒకవేళ రాకపోతే నీవే శిక్షించమని అడగాలి. ఇర్మియా ఏం చేశాడు? మనం నిన్న చదువుకున్న లేఖనంలో ఏమన్నాడు? నీ కోపమును బట్టి నన్ను శిక్షించవద్దు, నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షించు. అక్కడే దేవుడు కూడా ఇర్మియాకు ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెప్పాడు అంటే, నేను వదలను, శిక్షించే తీరుతాను, కానీ కొంత మట్టుకే. ఈ శిక్ష ఎవరికి అంటే దుర్బీజులకు కాదు. దుర్బీజుల గురించి చెప్పినప్పుడు ఏమన్నాడు? వారిని నేను సమూలముగా నాశనము చేసేదను, కానీ నిన్ను సమూలముగా నాశనము చేయను, నిన్ను కొంత మట్టుకు నేను శిక్షిస్తాను. ఇంకా మనకు శిక్ష రాకపోతే ఏం చేయాలంటే, ప్రభువా నా వలన ఈ దోషం జరిగింది, నేను తప్పు చేశాను, నన్ను పట్టించుకోలేదేమో నాయన, నేను దాటిపోయానా, నేను దుర్బీజుడిని అయిపోయానా, దయచూడు అని ఆయన మనసును మనము మళ్ళించాలి. శిక్ష పడుతుంటే పాపం మీద భయం పుడుతుంది. పాపము జోలి లేకుండా ఉండడానికి ఈ శిక్ష ఉపయోగపడుతుంది. కనుక అప్పుడు దేవుని సంతానము పాపం వైపు తేరి చూడరు. దేని చేత? ఈ శిక్షా భయము చేత. కనుక శిక్ష అనేది, దేవుని చేత శిక్షింపబడడం అనేది, అది దేవుని యొక్క వరం. దేవుడు మన క్షేమాని కొరకు ఏర్పాటు చేసిన నియమం. రైట్. దీనిలో మనం బాగా గుర్తుంచుకోవలసినవి దాని యందు, అది, ఈ రెండు చాలా ప్రత్యేకమైనటువంటి భావాన్ని మోసుకొని ఉన్నాయి. అవి దాని యందు అంటే సంతోషము లేని దుఃఖకరమైనటువంటి ఆ శిక్ష అని అర్థం. అది అంటే అభ్యాసము పొందిన తరువాత వచ్చిన గుణము. అభ్యాసం పొందిన తర్వాత వచ్చిన గుణము అది ఏం చేస్తుంది? నీతి అను సమాధానకరమైన ఫలమును మనకు ఇస్తుంది. దేవుని పిల్లారు, ఇంత విలువైనటువంటి ఈ దేవుని మాటను మీరు హృదయంలో చేర్చుకోండి. జాగ్రత్తగా ఉండండి, ఏ దోషము జరగనివ్వకండి. కొంతమంది మనస్సాక్షిని చంపుకుంటాం. ఎలాగంటే ఆ పాపం మీద లేదా ఆ చెడుతనము, దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా బ్రతకాలనే దాని ఆశ మీద దేవుడు గద్దించినా పట్టించుకోం. దేవుడు శిక్ష వేస్తాడు, ఆ శిక్ష చిన్నదిగా ఉంటుంది. మళ్ళా లేచిన తర్వాత మళ్ళా అదే తప్పు చేస్తాం. మళ్ళా దేవుని కోపం వస్తుంది, కొంచెం పెద్ద శిక్ష వస్తుంది. బైబిల్లో రాసి ఉంది, సామెతల గ్రంథంలో సొలొమోను చేత దేవుడు రాయించాడు ఆ మాట. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు హఠాత్తుగా మరణించను. హఠాత్తు అంటే కనిపెట్టలేడు, అలా జరుగుతుందని తెలియదు. చాలాసార్లు హెచ్చరిక సిగ్నల్స్ ఇచ్చిన దేవుడు స్వీకరించిన కుమారులకు దేవుడు సిగ్నల్స్ ఇస్తుంటాడు. శిక్ష అనేది, హెచ్చరిక అనేది సిగ్నల్ అన్నమాట, జాగ్రత్త. అయినా చేస్తే, హఠాత్తు అంటే ఊహించని సమయం, హఠాత్తుగా. కనుక దేవుని పిల్లలు జాగ్రత్త. భక్తిపరులైన వారు, పరలోకాన్ని అపేక్షించేవాళ్ళు, దేవుని చేత స్వీకరింపబడిన బిడ్డలే ఇందులో చాలామంది ఉన్నారు. వారు జాగ్రత్తగా ఈ నీతిని పాటించండి. శిక్షింపబడని బ్రతుకు దుర్బీజం. మన వలన దోషము జరగనప్పుడు శిక్షతో పని ఏముంటుంది? ఉంటుందా? మన వలన దోషం జరగనప్పుడు దేవుడు ఊరకనే శిక్షిస్తుంటాడా? కానీ అలా కూడా జరిగే అవకాశం ఉంది. యోబు ఏ నేరం చేశాడు? ఏమీ చేయలేదు. అతనికి సర్టిఫికేట్ ఇచ్చిన వారు ఎవరు?
భూమి మీద అతని వంటి వాడు ఒక్కడూ లేడు అంటే నేను రుజువు చేస్తానన్నాడు. అయితే దేవుడేమనుకున్నాడంటే, నా వలన నా పరీక్ష అన్ని విషయాల్లో నా దాసుడు సరిగానే ఉన్నాడు, కొన్ని వీడేదో చేస్తానంటున్నాడు కదా, ఏమైనా ఉందేమో చూద్దామని దేవుడు కూడా చూశాడు. అందుకే ఏమన్నాడు దేవుడు, నీవు అకారణంగా నన్ను ప్రేరేపించావు, అనుమతిచ్చేలాగా నువ్వు నన్ను ప్రేరేపించావు. అతనిలో ఏదో ఉందనుకున్నావు, ఏం లేదు. అందుకే దేవుడు వాడిని పక్కన పెట్టి ఆయనని ఆ వయసులో అంతగా దీవించాడు. కనుక దేవుని పిల్లారా, శిక్ష అనేది మనకు జీవం. ఇప్పుడు దాన్ని మనం అలాగ చేసుకుని వస్తే ఆఖరికి వచ్చింది ఆ ఫలము దేవునితో సమాధానం. అది ఆ ఫలం పేరు నీతి. నీతి అంటే ఇంకేం చెప్తాం, దేవుని ఆజ్ఞల సారమంతా అందులో ఆ ఫలంలో ఉంది. అది దేవునితో అనుమానం లేకుండా సమాధానం కలుగ చేస్తుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి నిత్యుడా, నీకు స్తోత్రములు నాయన. సర్వాధికారివై ఉండి సమస్తమును ఏలుచున్నవాడవు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తుతి చెల్లించుకొనుచున్నాను. సమస్తమును నీకు లోబరుచుకొన జాలిన శక్తి నీ యొద్ద ఉన్నదని నీకు స్తుతి చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, ఇదిగో నీవు అప్పగించిన ఈ పనిని నీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. వీరందరినీ గెలిచి నీవు లోపరుచుకొని నీ రాజ్యము కొరకు సిద్ధపరచు. నీవు మాకు తెలియచేసిన ప్రతి సమాచారము, ప్రతి ఉపదేశము, ప్రతి వాక్యము మాలో నిలిచి ఉండునట్లు మమ్మలను జ్ఞాపకం చేసుకో. సోమరితనము, బద్ధకము, మతిమరుపు, చురుకుదనము లేనితనము చేత మేము నీ కృపకు దూరము కాకుండా మమ్మల్ని సంరక్షించు నాయన. నీవు సర్వశక్తిమంతుడవు, సమస్తమును చేయజాలగలిగిన శక్తి గలవాడవు. మా మంటి శరీరములను నీ మహిమ గల దేహమునకు సమరూపము గల దానిగా మార్చగలవాడవు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడవు నాయన. మాలో లేని పరిశుద్ధత మాలో మేము కలిగి ఉండునట్లుగా మమ్మలను తీర్చిదిద్ది మా ఎడల నీవు దయను కనబరచు నా తండ్రి. నీవు చూపిన ఈ దయ మా యుగయుగముల సంతోషానికి కారణమవుతుంది. ఎల్లకాలము నిన్ను స్తుతించుదుము నాయన. నాశనము నుండి మా ఆత్మలను తప్పించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.